అయితే స్త్రీని ఎందుకు సృష్టించాడు దేవుడు అంటే బైబిల్ ఒక వచనం ఉంది. మరియు దేవుడని యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదుననుకొనెను. అయితే సాటి అయిన సహాయము చేయాలి అని చెప్పేసి చూశాడంట. అయితే అప్పుడు ఆదాము సమస్త పశువులను, ఆకాశ పక్షులను, సమస్త భూజంతువులకును పేరు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అతనికి సాటి అయిన సహాయము ఎక్కడా దొరకలేదంట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. హల్లెలూయా. అయితే ఎందులోనూ అతనికి సహాయం దొరకలేదు ఆదాముకి. అందుకని చెప్పేసి ఏం చేశాడంటే అతని యొక్క పక్కటెముక తీసి ఆదాము దగ్గర తీసుకొస్తే స్త్రీలో అతను సహాయం పొందాడు. కాబట్టి మెన్ అండ్ ఉమెన్ యు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. హల్లెలూయా.